ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోదాలు ముగిశాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని టానిక్ ఎలైట్ వైన్ షాప్ తో పాటు అనుబంధంగా ఉన్న మరొక 11 క్యూ వైన్ షాపులపై ఏకకాలంలో జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. టానిక్ వైన్స్ కు గత ప్రభుత్వం A4 ఎలైట్ కింద అనుమతినిచ్చింది. ఈ అనుమతితో ఆ వైన్ షాప్ రాష్ట్రంలో ఎక్కడి నుండైనా మద్యాన్ని తెచ్చుకోవడంతో పాటు విదేశాల నుండి మద్యాన్ని దిగుమతి చేసుకోవచ్చని అలాగే అమ్ముకోవచ్చు. దీంతో ఈ టానిక్ వైన్స్ అనుబంధంగా ఉన్న క్యూ వైన్ షాపులు వాట్తో పాటు జీఎస్టీని చెల్లిస్తున్నారా లేదా అనే అంశంపై రికార్డులను తనిఖీలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రోడ్ నెంబర్ 36లో ఉన్న ఎలైట్ టానిక్ దానికి సంబంధించిన దాంట్లో మొత్తం కూడా జీఎస్టీ అధికారులు రైడ్ నిర్వహించారు. నిన్న సాయంత్రం జీఎస్టీకి సంబంధించిన అధికారులు టానిక్ వైన్ షాప్లోకి వచ్చి దాదాపు 4 గంటలకు పైగా కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా టానిక్ వైన్ షాప్ ఏదైతే ఉందో ఈ వైన్ షాపు జీఎస్టీకి సంబంధించిన చెల్లింపులు ఎంతవరకు చెల్లిస్తుంది అన్న దానికి సంబంధించి ఈ సోదాలు అనేవి జీఎస్టీ అధికారులు చేయడం జరిగింది. ప్రధానంగా టానిక్కి ఎలైట్కి సంబంధించిన ఒక లైసెన్స్ ఉండడం జరిగింది. ఈ లైసెన్స్ తోటి వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా వైన్స్ అంటే మద్యాన్ని తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇది గతంలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మొత్తం కూడా లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రధానంగా ఏంటంటే వైన్ షాపులకు సంబంధించిన యజమానులు అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఏ విధంగా ఈ లైసెన్స్ ఇస్తారన్న దానికి సంబంధించి అంటే ఎలైట్కి సంబంధించిన ఈ లైసెన్స్కి సంబంధించినది ఏంటి అంటే ఈ లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే కేవలం రాష్ట్రంలో ఈ ఒక్క వైన్ షాప్ మాత్రమే కలిగి ఉంది ఎలైట్ లైసెన్స్ అనేది. ఈ లైసెన్స్ కలిగి ఉన్న టానిక్ దాదాపు 11 ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ వైన్ షాప్ పేరుతోటి రాష్ట్రంలో దాదాపు తెలంగాణ హైదరాబాద్లోనే 4కు పైగా కూడా ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో మిగతా వైన్ షాపులు క్యూ పేరుతో ఉండడం జరిగింది. వీటి నుండి ఈ మొత్తం కూడా ఫ్రాంచైజీలను ఇచ్చి నడిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జీఎస్టీని ఎంతవరకు వీళ్ళు చెల్లించారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆ రికార్డ్స్ మొత్తం కూడా అలాగే డాట్ బీర్ అని ఒకటి ఇస్తారు అంటే అప్పటికప్పుడు బీర్ని తయారు చేసి ఇవ్వడం దీనిపైన కూడా జీఎస్టీ ఎంతవరకు చెల్లిస్తున్నారు అలాగే ఇతర దేశాల నుండి లిక్కర్ని తెప్పించుకుంటున్న దానికి సంబంధించి వ్యాట్ ఎంతవరకు చెల్లిస్తున్నారు అన్న దానికి సంబంధించి కూడా రికార్డ్స్ మొత్తం కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ దాదాపు 70% మేర కూడా ఆల్కహాల్ మీద వ్యాట్ విధిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి టానిక్ వాళ్ళు ఎంతవరకు ఈ వ్యాట్ని జీఎస్టీని చెల్లిస్తున్నారన్న దానికి సంబంధించి 4 గంటల పాటు రికార్డ్స్ని తనిఖీలు చేశారు అధికారులు. ఇటు టానిక్ ప్రధాన కార్యాలయంతో పాటు వాటికి సంబంధించి క్యూ వైన్ షాపులను కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది జీఎస్టీ అధికారులు. కెమెరామెన్ నవీన్తో రాధాకృష్ణ టీవీ.